మాట్లాడండి. అరే నేను అదే అంటున్నా, గిడ మిస్ వాళ్ళు పోటీలు పెడతారు, రాహుల్ గాంధీ మెస్సీ దానికి వస్తాడు, మీరు పిలుస్తలేరని వస్తలేరు ఏమనుకుంటున్నా. ఏం బ్రో, రాహుల్ గాంధీని పిలుద్దామా పోనీ, రేవంత్ రెడ్డి రాడు, రాహుల్ గాంధీ కూడా మనసు లేదా, మనసు చచ్చిపోయిందా, బండ బారిండా, ఆయన మనిషి కాదా, ఆయనకి మీరు చెప్పాలి ఇప్పుడు. మీరు అంటారు కదా మేడం, చిక్కడపల్లికి రాడా, రాహుల్ గాంధీ రాడా, సీఎం రాడా, వచ్చిండు కదా అంతకు ముందు. నిజంగా వాళ్ళకు వచ్చే ఆలోచన ఉన్నా లేదా వాళ్ళ మనసులు అయితే మా బాధలు తెలుసుకోవడానికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసులు కాదు కదా. ఎందుకంటే అధికారంలో రావడానికి ఏదైతే మహిళల మీద మన గౌరవం ఉంటుంది, స్త్రీలు అన్నాక స్త్రీల మాటలన్నా వాళ్ళ ఇచ్చే అంశాలన్నా కొంచెం గౌరవం ఉంటుంది. అందుకనే ప్రియాంక గారి సరూర్ నగర్ స్టేడియంలో వచ్చి యూత్ డిక్లరేషన్ అని 2 లక్షలు చెప్పిందా లేదా, చెప్పింది, విన్నారు. దాంతో పాటు నేషనల్ లీడర్, గల్లీ లీడర్ అయితే కాదు, అన్నా జిల్లాలు ఇద్దరు రావాలి, లెక్కకైతే ఇద్దరు రావాలి. ఇక్కడే లైబ్రరీ ముంగడ గేట్ ముంగడ ఇక్కడ వచ్చి ఇగో మీకు కనిపిస్తుంది, అందరికీ తెలిసే, మీరు చూపించకుండా తెలిసిన ముచ్చట ఇది. టీ తాగుతూ ఏడాదికి 2 లక్షలు. ఏం చెప్పిండు ఆ రోజు మీకు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు? సార్, కాంగ్రెస్ అంటే ప్రజలకు నమ్మకం లేదు, కానీ మీరు మాకు ఎలా నమ్మాలి మీకు అంటే మేము క్వశ్చన్ అడిగితే, ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మండి, మీకు సంవత్సరానికి ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు నేను నింపుతాను. దాంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో మీద కేసులు అయినా లేక పోలీసు వాళ్ళు మిమ్మల్ని బెదిరించినా లేదా గవర్నమెంట్ లో మీకు అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే సాక్షితగా మీరు ఢిల్లీ రండి, అవసరం అయితే మీ మీద ఈగ వాలినా నా దగ్గర రావచ్చు అంత చెప్పినప్పుడు ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా? దాంతోనే పాటు ఇప్పుడు ఒక బ్రో మీకు వాయిస్ కనిపించింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎంది ఏమన్నాడు, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండా లేదా? ఇప్పుడు నిన్ననే అన్నాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చానో లేకుంటే తల నరుకుంటున్నాను. మీరు మీడియాలో చూపెట్టండి. ఇదే అశోక్ నగర్ వచ్చినప్పుడు, షాపింగ్ మాల్ వచ్చినప్పుడు 75,000 అన్నాడు, 75,000 అన్నాడు. మరి 5,000 ఎక్కడ తగ్గింది? నువ్వే 70,000 అంటావు, నిలబడలేడు. 75 అబద్ధానికి కూడా దానికి కట్టుబడలేడు. అదే షాపింగ్ మాల్ వచ్చినప్పుడు 75,000 అన్నాడు, ఇప్పుడు 70,000. మరి 5,000 ఎక్కడ తగ్గింది? నిజంగా నువ్వు ఇచ్చి ఉంటే 75 అసలు ఇచ్చావా అని నువ్వు మనసాక్షిగా అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మన డిప్యూటీ సీఎం అయిన సార్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి, బట్టి విక్రమార్క సార్ గారికి. గత ప్రభుత్వంలో అదే అసెంబ్లీలో గ్రూప్ 1కి 1:50 కాదు 1:100 తీసుకోవాలని మాట్లాడిన వ్యక్తి మీరు, మరి ఇదే రోజు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడవచ్చు కదా. జాబ్ క్యాలెండర్ ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు మీరు మాట్లాడవచ్చు. శ్రీధర్ సింపుల్ గా జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అన్నాడు.